హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులకు చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. మేము గతంలో చేసినటువంటి వీడియోస్ కింద కామెంట్స్లో అడుగుతున్నారనమాట. మా యొక్క మెడికల్ కండిషన్ ఇలా ఉంది, ఐసైట్ ఉంది, టాటూస్ ఉన్నాయి. ఓకే, సో మా మెడికల్ కండిషన్స్ ఇలా ఉన్నాయి, మేము అప్లై చేయడానికి అర్హులమా కాదా, ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మెడికల్లో మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా క్లియర్గా మనం అర్థం చేసుకుంటూ మీరు ఎలిజిబుల్లా కాదా, ఒకవేళ మీకు సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి మనకి ట్రీట్మెంట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఓకే, సో వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు ఏదైతే కండిషన్స్ మెన్షన్ చేశారో వాటన్నిటికీ చాలా వరకు మనకి రెక్టిఫై అనేది చేసుకోవచ్చు. సో వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఫస్ట్ వన్ బీయింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మీకు తెలిసిందే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఫిజికల్లీ కనుక హ్యాండిక్యాప్డ్ అయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. ఓకే, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, లేదంటే వేరే హ్యాండిక్యాప్డ్ ఏదైనా కావచ్చు, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఏ రకమైన హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ జాబ్ చేయడానికి లేదా అప్లై చేయడానికి అర్హులు కారు. నెక్స్ట్ వచ్చేసి నాకింగ్ నీస్ అంటే ఇలా చూశారు కదా, సో ఈ కాళ్ళ యొక్క షేప్ అనేది ఇలా లోపలికి, ఓకే, సో ఇలా ఉండడం జరిగిందనమాట. సో ఇలా ఉంటుంది, లేదా సో ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, వీటిని బో లెగ్స్ అంటాం అనమాట. ఓకే, సో విల్లులా ఎలా అయితే ఉంటాయో సో కాళ్ళు కూడా అలాగే వచ్చాయన్నమాట. సో ఇలా ఉంటే ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ చేయడానికి కానివ్వండి, అప్లై చేయడానికి అర్హులు కారు. ఎందుకంటే వీళ్ళు నడిచేటప్పుడు కానివ్వండి, లేదంటే పరిగెత్తేప్పుడు కానివ్వండి, వీళ్ళ యొక్క వెయిట్ మొత్తం కూడా సో ఇక్కడ నీస్ పైన పడుతుందన్నమాట. ఓకే, ఒక ఆర్డర్లో ఉండదు. సో ఒక నీస్ పైన పడడం వల్ల నీస్ పెయిన్ రావడం, తద్వారా వీళ్ళు పరిగెత్తలేకపోవడం, ఎక్కువగా నడవకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు కారు. దీనికి ట్రీట్మెంట్ ఉందా అని అంటే ట్రీట్మెంట్ ఉంది. సో ఇలా లెగ్స్కి బ్రేసెస్ పెడతారు. సో ఇలా బ్రేసెస్ పెట్టి ఓవర్ అ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం, 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, సో వాళ్ళ యొక్క కండిషన్ బట్టి సో దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు అని అంటే సర్జరీ కూడా దీనికి అవైలబుల్గా ఉంది ఈ నాకింగ్ నీస్ ప్రాబ్లంకి. ఓకే, సో ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు. సో మీకు మీరుగా అజ్యూమ్ చేసుకొని అప్లై చేయడానికి ఆగిపోకండి. ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. జనరల్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో మీ దగ్గరలో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క కండిషన్ చూపెట్టండి, ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి, ఏమైనా క్విక్ వేస్ ఉన్నాయా, ఓకే, ఎక్సర్సైజెస్ ఏమైనా వర్కౌట్ అవుతాయా, సో ఇవన్నీ కూడా మీరు ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే ఒక డెసిషన్కి రండి. నెక్స్ట్ పీజెంట్ చెస్ట్. సో పక్షుల్లో అయితే చెస్ట్ ఎలా ఉంటుందో ఇలా ముందుకొచ్చి అలా ఉండడం అనమాట. సో ఇక్కడ చెస్ట్ ముందుకు వచ్చింది చూడండి. సో దీన్ని కూడా రెక్టిఫై చేయవచ్చు. సో దీనికి కూడా ఇట్లా బ్రేసెస్ ఉంటాయి. సో దీనివల్ల ఫిక్స్ చేయవచ్చు అండ్ మీకు సర్జరీ కూడా అవైలబుల్గా ఉంది. సో దాంతో కూడా ఈ పీజెంట్ చెస్ట్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడున్న టైంకి మీరు అప్లికేబుల్లా కాదా, ఎంత టైం పడుతుంది మీ ట్రీట్మెంట్ అన్నది మీరు అంచనాకి రావాలి. సో అలా అంచనాకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి, ఎంత టైం పడుతుంది, ఓకే, మీ మెడికల్ వెరిఫికేషన్ అప్పటికల్లా మీరు సెట్ అవ్వగలుగుతారా లేదా అన్నది మీరు ఒక అంచనాకి రావాలి. అంటే ఫస్ట్ మీరు డాక్టర్ కన్సల్టేషన్ అవ్వండి. సో ట్రీట్మెంట్ అయితే ఉంది. సో ఇది పీజెంట్ చెస్ట్. సో ఇలా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి అర్హులు కారు. ఇలా లేకుండా ముందు మీరు రెక్టిఫై చేసుకోగలరా చూసుకోండి. రెక్టిఫై అయితే కనుక మీరు ఎలిజిబుల్, మెడికల్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్. సాధారణంగా కాళ్ళకి ఇలా ఆర్చ్ అనేది ఉంటుంది, అందరికీ కూడా ఇలా ఆర్చ్ అనేది రావాలి. ఓకే, పాదం మొత్తం కూడా కింద ఆనకూడదు గ్రౌండ్కి. బట్ ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇలా మొత్తం కాలు మొత్తం గ్రౌండ్కి టచ్ అవుతుందన్నమాట. సో ఇది సాధారణంగా అందరిలో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కొంతమందిలో, వెరీ ఫ్యూ, సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి కూడా ఎక్సర్సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి ఈ పర్టికులర్ ఈ యాంకిల్ భాగంలో పెయిన్ రావడం, తద్వారా ఎక్కువ నడవలేకపోవడం, ఎక్కువ పరిగెత్తలేకపోవడం లాంటివి అవుతాయి. కాబట్టి సో ఫ్లాట్ ఫుట్ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కాదు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, సర్జరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు మీ యొక్క ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఓకే, సో దెన్ వేరికోస్ వెయిన్స్.
సో ఇది కూడా చాలా మందిలో మనకి కనిపిస్తుంది వ్యారికోస్ వైన్స్ అనేది, బట్ ఇది కూడా సర్జరీతో మనము ట్రీట్ చేయవచ్చు. సో వ్యారికోస్ వైన్స్ అంటే ఏంటంటే, సో జనరల్గా మన యొక్క నరాలలో వాల్వ్స్ ఉంటాయి, అవి వన్ వే వాల్వ్స్ అనమాట. అంటే రక్తాన్ని కేవలం ఇప్పుడు కాళ్ళ భాగాల నుంచి ఇట్లా పైకి పంపించేవి, అంటే మళ్ళీ కిందికి రానివ్వవు. సో కొన్ని నరాలలో ఏమైతే అంటే కొన్ని వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల దాని యొక్క ఫ్లో అనేది అంటే పైకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. ఓకే, పైకి వెళ్లకుండా బ్లడ్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? వాల్వ్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు, కొన్ని వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు. సో ఇలా బయటికి నరాలన్నీ చుట్టినట్టుగా ఎర్రగా, ఓకే, బయటికి బల్జ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కండిషన్ని మనము వ్యారికోస్ వెయిన్స్ అంటాం. దీనికి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంది. దీన్ని కూడా సర్జరీ చేసుకోవడం ద్వారా రెక్టిఫై చేయవచ్చు. సో దీనికైతే ప్రాబ్లం ఏం లేదు, ఇది ఈజీగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, సో వెల్ బిఫోర్, సాధ్యమైనంత తొందరలో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ని తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామటోస్. హ్యామటోస్ అంటే, సో జనరల్గా ఇక్కడ మీరు చూడండి, ఈ బొటన వేలు కానివ్వండి, ఈ మిగిలిన వేలు కానివ్వండి, ఇవి స్ట్రైట్గా లేవు. సో నార్మల్ కండిషన్ అయితే ఇది నార్మల్గా అంటే ఇలా ఉండాలి. బట్ వాళ్ళకి ఈ హ్యామటోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఇలా వంకరగా ఉంటాయన్నమాట. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, టైట్గా ఉండేటువంటి షూస్ వేయడం. ఓకే, లాంగ్ టర్మ్లో టైట్గా ఉండేటువంటి షూస్ వేయడం. సో కాళ్ళన్నీ కూడా అప్పుడు వాళ్ళ వేళ్ళన్నీ కూడా దగ్గరికి వస్తాయి కదా. సో లాంగ్ టర్మ్లో వాళ్ళ వేళ్ళు అనేవి ఇలా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి పాయింటెడ్ షూస్. సో దగ్గరగా ఉండి ఇలా పాయింటెడ్గా ఉండేటువంటి షూస్ వేస్తారు. సో అప్పుడు కూడా వేళ్ళు అనేవి లాంగ్ టర్మ్లో ఇలా అయ్యే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఓకే, లేదా మజిల్స్లో కానివ్వండి, టెండాన్స్లో కానివ్వండి, లిగమెంట్స్లో కానివ్వండి, సో బ్యాలెన్స్ అనేది మిస్ అయినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయ్యే పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మీరు లూజ్గా ఉండేటువంటి షూస్ వేసుకోవడం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, సో ఇలా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓవర్ ద టైం పీరియడ్. సో మీకు నార్మల్సీకి రిటర్న్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. లేదా దీనికి సర్జరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, ఆ తర్వాత యూ కెన్ టేక్ అ డెసిజన్ ఆన్ ఇట్. సో ఇలా ఉన్నా కూడా మీకు బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, అండ్ దీనివల్ల పెయిన్స్ అనేవి వస్తాయి, కాబట్టి యూ విల్ బి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో దీన్ని కూడా మీరు ఉంటే కనుక రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో వ్యారికోస్ వైన్స్, ఇది వ్యారికోస్ వైన్స్ కాదండి, ఇది ఫ్రాక్చర్డ్ బోన్స్ అనమాట. ఓకే, ఇది ఫ్రాక్చర్డ్ బోన్స్. ఇది కూడా మీకు ఆల్రెడీ ముందు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో. సో ఫ్రాక్చర్డ్ బోన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్. ఓకే, ఒకసారి మీ బాడీలో ఇంతకుముందు ఎప్పుడైనా మీరు పడ్డా కానీ, అంటే రీసెంట్ టైంలో, సో మీకు కంటిన్యూస్గా కానీ లిమ్స్లో కానివ్వండి, అంటే చేతుల్లో కానివ్వండి, కాళ్ళలో కానివ్వండి, పెయిన్స్ ఎక్కడైనా వస్తున్నాయా, కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో వస్తున్నాయా అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, దాన్ని ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు అలాంటి అంటే లాంగ్ టర్మ్ నుంచి అలాంటి పెయిన్స్ కనుక ఉంటే ఒకే ప్లేస్లో మీరు ఎప్పుడైనా పడ్డప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, మీరు అలాగే లైట్ తీసుకొని ఉంటే ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంటే ఫస్ట్ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, సో ఇష్యూ కనుక ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రాక్చర్డ్ లిమ్స్ కనుక ఉంటే, అంటే చేతులు, లిమ్స్ అంటే ఏంటి, చేతులు కానివ్వచ్చు లేదా కాళ్ళు కానివ్వండి, సో వీటిలో కనుక ఫ్రాక్చర్స్ ఉంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అవి కనుక ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి డికేయిడ్ టూత్ అంటే పళ్ళ క్షయం, పుచ్చిపోయిన పళ్ళు అని అంటాం. సో ఇవి ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. బట్ డికేయిడ్ టూత్కి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా మందిలో ఇట్లాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దవడ పళ్ళల్లో పళ్ళు పుచ్చిపోవడం లాంటివి, అంటే ఓరల్ హైజీన్ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో గమ్స్లో ప్రాబ్లం ఉండంటే, చిగులలో ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వీటికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. సిమెంటింగ్ టెక్నిక్ ద్వారా సిమెంట్ వేయడం, పర్మనెంట్ సిమెంట్ వేసి క్షయం అనేది ఇంకా ఫార్వర్డ్ అవ్వకుండా, ఇంకా ముందుకు వెళ్లకుండా చూడడం ఒకటి. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక బాగా ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా వాటన్నిటిని క్లియర్ చేయడం, అండ్ అవసరమైతే పళ్ళను రీప్లేస్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఈ డికేయిడ్ టూత్ ఇష్యూస్ కూడా మనము ముందే క్లియర్ చేసుకోవచ్చు. ఇది పెద్దగా ప్రాబ్లమే కాదు. ఓకే, సో దీన్ని కూడా మీరు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూ ఉంటే కనుక ముందే మీరు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి, డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి స్టామరింగ్ అంటే ఏంటి, నత్తి, తడబడుతూ మాట్లాడడం. సో ఈ ప్రాబ్లం కనుక కొంతవరకు ఉంటే ప్రాబ్లం ఏమి కాదు, మేనేజ్ చేయగలిగితే ప్రాబ్లం ఏమి కాదు. సో మీరు ఆ వెరిఫికేషన్ టైంలో
ఓకే, మీ మెడికల్ టైంలో ఆ తడబాట్లో, ఆ తొందరపాట్లో, లేదంటే ఆ భయంతోనో ఇంకా ఎక్కువగా స్టామర్ అయితే మీరు రిజెక్షన్కి గురయ్యే అవకాశం ఉంది. ఓకే, సో చాలా కూల్గా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. స్టామరింగ్ కొంతవరకు ఉంటే ప్రాబ్లం ఏం కాదు, విపరీతమైనటువంటి నత్తి కనుక ఉంటే డెఫినెట్గా మీరు రిజెక్ట్ అవుతారు. ఓకే, సో దీనికి సంబంధించి ఏమైనా ప్రాక్టీస్ చేయవచ్చా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అన్నది కూడా మీరు ముందే కన్సల్ట్ అయ్యి తర్వాత మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ ఆఫ్ హియరింగ్, వినికిడి లోపం ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో దీనికి ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఉన్నాయా, మీ ప్రాబ్లం అసలు క్యూరబుల్లా కాదా, మీరు అలాగే నెగ్లెక్ట్ చేసి వదిలేశారా, సో దాన్ని క్యూరబుల్లా కాదా అన్నది ఫస్ట్ మీరు డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత మీరు క్లారిటీకి రండి. ఒకవేళ సర్జరీతో కనుక అది రెక్టిఫై చేయగలిగితే మీరు సర్జరీకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. సో హార్డ్ ఆఫ్ హియరింగ్ ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఏమైనా అట్లాంటి ఇష్యూస్ ఉంటే ముందే రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మల్ సైకలాజికల్ డిసార్డర్స్. సో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండి, ఫిజికల్ హెల్తే కాదు. అంటే బాడీలీ ఇన్ఫర్మిటీ లేకుండా ఉండడమే కాదు, సో మెంటల్గా ఇన్ఫర్మిటీ లేకుండా ఉండడం, ఓకే, మెంటల్గా వీక్గా లేకుండా ఉండడం, మెంటల్ డిసార్డర్స్ లేకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీస్ జాబ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు సైకలాజికల్గా ప్రాపర్గా ఉండాలి. మీ యొక్క డెసిషన్స్ అనేవి చాలామందిని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి, ఓకే, మీ యొక్క ప్రతి డెసిషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో మీ యొక్క సైకలాజికల్ డిసార్డర్స్ లేకుండా ఉండాలన్నమాట. ఓకే, స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఓకే, షిజోఫ్రెనియా అని అంటాం. ఓకే, హెల్యూజినేషన్స్ అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా, ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ షిజోఫ్రెనియా అంటాం అనమాట. డెల్యూజన్స్ అంటాం, ఇల్యూజన్స్, ఓకే, యాంగ్జైటీ ఉండడం, డిప్రెషన్ ఉండడం, సో ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్ డిసార్డర్స్ అనమాట. సో వీటిని మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకు అట్లాంటి ఏమైనా లాంగ్ టర్మ్ నుంచి ఉన్నట్టయితే, ఓకే, సో వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్. సో హీ మే గివ్ సమ్ ప్రాపర్ డిరెక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది మనకి మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో, టాటూయింగ్ అండి. టాటూస్ వేసుకుంటారు చాలామంది. సో టాటూస్ ఉన్నా కానీ ఎలిజిబుల్ కాదు వాస్తవానికి. సో టాటూస్ కనుక ఒకవేళ పెద్దగా మీరు వేసుకున్నారనుకోండి, సో ఈ రేంజ్లో మీరు వేసుకున్నారనుకోండి, సో ఖచ్చితంగా మీరు రిజెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓకే, మీరు యూనిఫామ్ అనేది మీకు ఇక్కడ హ్యాండ్ వరకు ఉంటుంది. సో ఈ లోపల ఉంటే పెద్దగా మీకు ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ ఇలా బయటికి కనపడేలా, అది కూడా మీరు ఒక పోలీస్ వృత్తిలో ఉండి కనుక మీరు ఇలా టాటూయింగ్ అంటే, సో ఇట్ డజంట్ లుక్ గుడ్ అనమాట. సో అందుకని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ ఇలా మీరు టాటూయింగ్ వేసుకోవడం వల్ల, సో ఇది లాంగ్ టర్మ్లో మీకు క్యాన్సర్ లేదా నీడిల్స్ వాళ్ళు యూజ్ చేసే దాంట్లో ఇంకా మీకు చర్మానికి సంబంధించినటువంటి డిసీజెస్ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ కావడం, ఈవెన్ హెచ్ఐవి లాంటి డిసీజెస్ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి, బ్లడ్ నుంచి వచ్చే డిసీజెస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ కాబట్టి, సో ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ క్యాన్సర్ కాబట్టి. సో టాటూయింగ్ని వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయరు. సో టాటూయింగ్ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీకు కనుక చిన్న చిన్నగా టాటూస్ ఉంటే కనుక ఈ లిమ్స్లో, ఓకే, ఈ 4 లిమ్స్లో కనుక మీకు ఏమైనా చిన్న చిన్న టాటూస్ ఉంటే, అంటే 4 ఆర్మ్స్లో, చేతుల్లో, ముందరి చేతుల్లో ఏమైనా చిన్న చిన్నగా టాటూస్ ఉంటే పెద్దగా ప్రాబ్లం ఏం కాదు. అది కూడా ఒక మంచి ఇంటెన్షన్తో మీరు కనుక వేసుకొని ఉంటే పెద్దగా ప్రాబ్లం కాదు. సో అలా కాకుండా మీరు పెద్దగా కనుక వేసుకొని ఉంటే, ఈవెన్ ఈ టాటూస్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా మీకు లేజర్ టెక్నిక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి మీరు టాటూయింగ్ని రిమూవ్ చేయొచ్చు. బట్ ఒకేసారి వెళ్ళదు, మీరు 3 to 4 విజిట్స్ చేయాల్సి ఉంటుంది. సో సాధ్యమైనంత తొందరలో మీకు కనుక పెద్దగా మీరు టాటూస్ కనుక వేసుకొని ఉంటే వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో చిన్నవి అయితే పెద్దగా ప్రాబ్లం లేదు. సో అవి కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వాటిని కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఇక ముందు నుంచి ఎవరైనా ఈ పోలీస్ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అట్లాంటి వాటిల్లో, లేదంటే ఢిల్లీ పోలీస్ అట్లాంటివి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆర్మీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే త్రివిధ దళాల్లో పడతా ఉంటాయి కదా, సో వాటిల్లో కానీ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ టాటూయింగ్ ఇక నుంచి ఎంకరేజ్ చేయొద్దు, ఇక నుంచి వేసుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగేది ఐసైట్ అండి. సో ఈ ఐసైట్ అనేది మనకి స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు. డిస్టెంట్ విజన్ ఎంత ఉండాలి, నియర్ విజన్ ఎంత ఉండాలి. ఓకే, డిస్టెన్స్ విజన్ అనేది 6/6 ఉండాలి. ఓకే, బోత్ ఐస్, 2 ఐస్ని కూడా టెస్ట్ చేస్తారు. సో లెఫ్ట్ ఐని మూసి రైట్ ఐని చెక్ చేస్తారు, రైట్ ఐని మూసి లెఫ్ట్ ఐని చెక్ చేస్తారనమాట. సో 2 ఐస్కి కూడా విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, 6/6 విజన్ ఉండాలి. సో ఈ 6/6 విజన్ అంటే ఏంటి అంటే ఇది నార్మల్ విజన్. ఓకే, సో దీనికన్నా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్నెల్లెన్ చార్ట్ అంటాం. సో ఇది స్నెల్లెన్ చార్ట్ ఇలా ఉంటుంది. సో దీన్ని డిస్టెన్స్ విజన్ అండ్ నియర్ విజన్ రెండింటిని చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో 6/6 అనేది స్టాండర్డ్ అనేది ఇచ్చారు. ఈ 6/6 అనేది ఏంటంటే ఇది మీటర్స్ అనమాట, 6 మీటర్స్.
సో ఇక్కడ ఈ స్నెల్లెన్ చార్ట్లో కనుక మీరు చూస్తే ఇక్కడ 20/100, 20/200, 20/100, 20/20, సో ఇలా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఫీట్స్లో అనమాట. ఇది అమెరికన్ స్టాండర్డ్లో ఇచ్చారు. సో మనకి ఇచ్చింది ఏంటంటే మనకి గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చింది ఏంటి, మనకు అక్కడ మీటర్స్లో ఇచ్చారనమాట. సో ఈ 6/6 అంటే ఏంటి, సో దానికన్నా ముందుగా 20/200 అంటే ఏంటి, దీన్ని మనం మీటర్స్లోకి రాసుకున్నట్టయితే అది 6/60 మీటర్స్ అని ఉంటుంది మనకి స్నెల్లెన్ చార్ట్లో. 6/60 అంటే ఏంటి అంటే సాధారణమైన ఒక వ్యక్తి, అంటే నార్మల్ ఐసైట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, సో ఈ ఫస్ట్ లెటర్ ఈ అనే లెటర్ని 60 మీటర్స్ దూరంలో ఉన్న చూడగలడు. 60 మీటర్స్ దూరంలో ఉన్న చూడగలడు ఇక్కడ నుంచి. కానీ ప్రజెంట్ ఇప్పుడు టెస్ట్ చేయబడే వ్యక్తి ఎవరినైతే టెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి కేవలం అదే ఈ లెటర్ కేవలం 6 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే క్లియర్గా చూడగలిగితే ఆయనకి 6/60 విజన్ కిందకి వస్తాడనమాట. అంటే ఐ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అనమాట. ఐ సైట్ అనేది ఆయనకి ఉంది. సో అలాగే ఇక్కడ 20/100 ఉంది, ఓకే. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 6/24 కండిషన్ అనుకుందాం. 6/24 అంటే ఏంటి, 24 మీటర్స్లో ఉండేటువంటి ఒక వస్తువుని ఒక నార్మల్ క్యాండిడేట్ క్లియర్గా చూడగలుగుతున్నాడు. సో దానినే కేవలం 6 మీటర్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక క్యాండిడేట్ చూడగలిగితే అది 6/24 కండిషన్ అనమాట, ఓకే. సో ఇలా మీకు ఐసైట్ అనేది మెజర్ చేస్తారు. సో ఇక్కడ 6/6 అంటే ఏంటి అంటే ఒక నార్మల్ కండిషన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక 6 మీటర్స్లో ఉన్నటువంటి ఒక లెటర్ని ఎంత క్లియర్గా చూడగలుగుతాడో ఇప్పుడు టెస్ట్ చేయబడే క్యాండిడేట్ అంటే మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా మీరు చూడగలగాలన్నమాట. దాన్నే 6/6 విజన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టుగా డెఫ్ పొటెక్ ఉంది కదా, సో ఇక్కడ వరకు మీరు క్లియర్గా 2 ఐస్తో కనుక చూడగలిగితే సో ఇది 6/6 విజన్ కిందకి వస్తుంది అనమాట. 6/6 విజన్ కిందకి వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే మీరు ఈ చార్ట్కి ఒక 6 మీటర్స్ డిస్టెన్స్లో మిమ్మల్ని ఉంచుతారనమాట. ఒక్కొక్క కన్ను మూసుకుంటూ. సో ప్రతిదీ కూడా మిమ్మల్ని చదవమని చెప్పేసి లైన్ బై లైన్ చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇవి కనుక ఇక్కడ వరకు కనుక మీరు క్లియర్గా ఏ మిస్టేక్ లేకుండా మీరు చెప్పగలిగితే మీకు 6/6 విజన్ ఉన్నట్టు, నార్మల్ విజన్ ఉన్నట్టు, యూ విల్ బీ క్లియరింగ్ దిస్ రౌండ్ అనమాట, ఓకే. నియర్ విజన్ అంటే ఏంటి, సో ఇదే చార్ట్ని ఒక 25 to 30 సెంటీమీటర్స్ అంటే నియర్ విజన్ అంటే ఏంటి, కేవలం నియర్ విజన్ ఎందుకు చెక్ చేస్తారు, కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు కనబడవు, దగ్గరగా ఉన్నటువంటి అక్షరాలు కనబడవు, వాళ్ళు దూరం పెట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి కనబడతాయి అన్నమాట. సో దాన్ని చెక్ చేయడానికే నియర్ విజన్ అనమాట. నియర్ విజన్ చెక్ చేస్తారు, ఓకే. సో వాళ్ళకి కండిషన్ ఏంటి అంటే దీన్ని N6 అంటాం, నియర్ విజన్ 6. సో ఇక్కడి వరకు వాళ్ళు సాటిస్ఫై చేయగలగాలన్నమాట. సో ఎలాగో కింది లెటర్స్ వాళ్ళకి కనిపిస్తాయి 25 to 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు. బట్ దీన్ని దాటి వెళ్తే మేబీ వాళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. అఫ్ కోర్స్ అంటే కొంతమందికి ఇది కూడా కనపడకపోవచ్చు, N6, N7 కూడా ప్రాబ్లం అవ్వచ్చు, ఓకే. సో మినిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే N6 వరకు కూడా మీరు చూడగలగాలి, ఓకే. సో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ N5 ఉంది అంటే PECFD, దీన్ని 25 to 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు చూడలేరు. ఎందుకంటే వాళ్ళకి అది చాలా పెద్దగా కనబడుతుంది, వాళ్ళు చూడలేరు. ఎందుకంటే రీజన్ ఏంటి, దాని యొక్క ఇమేజ్ అనేది మీ యొక్క రెటినాకి వెనకాల పడుతుంది అనమాట. ఇమేజ్ పడాల్సింది రెటినా మీద పడాల్సింది రెటినా వెనకాల పడుతుంది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న పేపర్ని దూరం పెట్టుకుని చదువుతారు. అప్పుడు వాళ్ళకి ఇమేజ్ అనేది రెటినా పైన పడి క్లియర్గా కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూడడానికి, అట్లాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి చూడడానికి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మినిమం కండిషన్ ఏంటి అని అంటే N6 అనేది ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడగలగాలి 25 to 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ చార్ట్ని. సో ఇలా మీకు డిస్టెంట్ విజన్ని అండ్ నియర్ విజన్ని రెండింటిని కూడా చెక్ చేస్తారు, ఓకే. సో ఇవి గనక మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే, లేదంటే చాలామందికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టు తెలియదు. సో వాళ్ళు ముందే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీ యొక్క ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి, ఓకే. మీకు గనక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. లసిక్ ట్రీట్మెంట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ అంటాము. సో దానితో మీ యొక్క ఐసైట్ పాయింట్ని మీరు నలిఫై చేయవచ్చు, నార్మల్ విజన్కి తీసుకురావచ్చు అనమాట, ఓకే. సో ఇది డిస్టెంట్ విజన్ అండ్ నియర్ విజన్కి సంబంధించి. అండ్ ఐస్కి సంబంధించి ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలి. సో ఇది కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని మనము హీమియా నాప్సియా అంటాము. ఇక్కడ నోపియా అని ఇది కాదు, హీమియా నాప్సియా అంటాం అనమాట. అంటే ఒక సాధారణంగా ఐ ఎంత ఫీల్డ్ ఆఫ్ విజన్ అయితే ఉంటుందో, ఎంత పార్ట్ని అయితే కవర్ చేస్తుందో, ఈ
హీమియానాప్సియా అనే ఐ కండిషన్ ఉన్నటువంటి వ్యక్తి అంత ఫీల్డ్ని కవర్ చేయలేరనమాట. చూడండి, ఈ పార్ట్ మొత్తం బ్లర్ అయిపోతుంది, కేవలం ఈ పార్ట్ మాత్రమే చూడగలుగుతారనమాట. సో ఇలాంటి కండిషన్ ఉండకూడదు. ఓకే, ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలి. ఓకే, సో ఇలాంటి కండిషన్ ఉన్నా కానీ ఓకే, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దీనికి ఏమైనా సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయా, ఏమైనా ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందా చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా, నెంబర్స్ అన్నీ కూడా మీరు చదవగలిగితే మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది లేనట్టే. సో మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకసారి డౌట్ ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ స్క్వింట్ అంటే ఏంటి? మెల్లకన్ను. సో ఇదండి కండిషన్. ఓకే, సో ఇక్కడ ఈ కన్నుకి మెల్లకన్ను ఉంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ తర్వాత నార్మల్ ఐగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ స్క్వింట్ ప్రాబ్లమ్ను కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలా కనుక మీకు ఉంటే సర్జరీకి మీరు వెళ్ళడం బెటర్, వెల్ బిఫోర్. అండ్ ఐ మార్బిడ్ కండిషన్స్, డిఫరెంట్ ఐ డిఫెక్ట్స్ ఉంటాయి. కెరటోకానస్ అని ఒక ఐ డిఫెక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ క్యాటరాక్ట్ అంటే కళ్ళల్లో ఇట్లా పూతలాగా వస్తుందన్నమాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఇది ఒక ఐ కండిషన్. ఓకే, సో ఇలా కనుక మీకు ఐ కండిషన్స్ కనుక ఉంటే, డిఫరెంట్ డిఫెక్ట్స్ కనుక ఉంటే, ఓకే, సో వీటికి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ క్యాటరాక్ట్కి అయితే మీకు సర్జరీ అనేది అవైలబుల్గా ఉంది. సర్జరీ ద్వారా దీన్ని రెక్టిఫై చేయవచ్చు. సో ఇలాంటి ఐ డిఫెక్ట్స్ ఏమైనా కండిషన్స్ మీకు ఉన్నాయా, మార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, సో వీటిని మీరు ముందే రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్తారు వెదర్ ఇట్ ఈస్ క్యూరబుల్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మీకున్నటువంటి డౌట్స్, మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మీరు మెడికల్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా యూరిన్ కూడా శాంపిల్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. మీకేమైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నాయా, లైక్ హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, సో ఇలాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ బ్లడ్ టెస్ట్లో తెలియని డిసీజెస్ కొన్ని మనకి యూరిన్ టెస్ట్లో తెలిసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ అంటే డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పేసి, అది కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి, సో బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ కూడా చెక్ చేస్తారు వీటన్నిటితో పాటుగా, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాటితో పాటుగా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో అడగవచ్చు. విల్ ట్రై టు క్లారిఫై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. మీకు కనుక వీడియో నచ్చితే లేదా ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు గైస్. అండ్ అంతేకాకుండా ఎంట్రీ యాప్లో మీకు భాగ్యనగర్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. భాగ్యనగర్ విచ్ ఇస్ అ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో దాని యొక్క ఫ్యాకల్టీస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత మన కోర్సెస్ అనేది డిజైన్ చేయబడింది ఫుల్గా మీకు పోలీస్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి. సో కంప్లీట్ వీడియో క్లాసెస్ అండ్ అంతేకాకుండా మీకు స్టడీ కార్డ్స్ అండ్ నోట్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్రైజెస్ కూడా చాలా మినిమల్ ప్రైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కోర్సెస్. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు నచ్చితే కొనుగోలు చేయవచ్చు. అండ్ అంతేకాకుండా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి క్వాంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత పర్సెంటేజ్ మీకు దాని నుంచి వస్తుందో మీకు తెలుసు. ఓకే, క్వాంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ వెర్షన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా, ప్రతి ప్రాబ్లమ్ని షార్ట్కట్ మెథడ్స్లో 3 వేస్లో, ఒక్కొక్క వేస్లో 30 సెకండ్స్ లోపే ఎలా సాల్వ్ చేయొచ్చో క్వాంట్ ఈజీ అనే ఒక కోర్సు ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ప్రతి ప్రాబ్లమ్ని కూడా 3 వేస్లో, ప్రతి వేలో కూడా 30 సెకండ్స్ లోపే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పడం జరిగిందనమాట. బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా దానికి చెప్పడం జరిగింది. సో ఆ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు కొనుగోలు చేయవచ్చు. సో దాన్ని చేసింది మన స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఫర్ అర్థమెటిక్, లింగదాస్ సార్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ విత్ అదర్ గుడ్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.